ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమా ఇప్పటికే 185 కోట్ల గ్రాస్ వసూళ్లను దాటేసి 200 కోట్ల వసూళ్ల వైపు పరుగులు పెడుతుంది. సినిమా క్లీన్ హిట్గా నిలిచింది. ఢాకుమారా సినిమా రిలీజ్ అయ్యి 12 రోజులవుతుంది. అప్పుడే 100 రోజులు ఎలా ఆడేసిందని అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. బాలయ్య నటించిన సినిమాలన్నీ ఇటీవలి కాలంలో ఎక్కడో ఒక చోట 100 రోజులు ఆడేస్తున్నాయి. మరీ ముఖ్యంగా రాయలసీమలోని నంద్యాల లేదా ఎమ్మిగనూరు లేదా మరో చోట, ఇంకా చెప్పాలంటే పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో బాలయ్య సినిమాలు 100 రోజులు ఆడేస్తూ సెంచరీలు కొడుతున్నాయి. బాలయ్య చివరి 4 సినిమాలు చూస్తే అఖండ 4 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. వీరసింహారెడ్డి కూడా కర్నూలు జిల్లాలోని ఆలూరు, చిలకలూరిపేట లాంటి చోట్ల 100 రోజులు ఆడింది. భగవంత్ కేసరి సినిమా కూడా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. ఇక డిక్టేటర్ సినిమా కూడా చీపురుపల్లిలో 100 రోజులు ఆడితే, లయన్ సినిమా కూడా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో 100 రోజులు ఆడింది. గౌతమిపుత్ర శాతకర్ణి కర్నూలు జిల్లాతో పాటు విజయవాడలోని షిఫ్ట్తో 100 రోజులు ఆడింది. అలాగే డాకుమారా సినిమా కూడా చిలకలూరుపేట లేదా రాయలసీమలో ఎక్కడో ఓ చోట 100 రోజులు పక్కగా ఆడడం గ్యారంటీ అని చెప్పాలి. ఇలా బాలయ్య సినిమాలు వరుసపెట్టి సెంచరీల మీద సెంచరీలు కొడుతూనే ఉన్నాయి. చూడాలి మరి ఢాకుమారా సినిమా ఏ సెంటర్లో 100 రోజులు ఆడుతుందో.